హలో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఆంథ్రపాలజీ మేడ్ సింపుల్ సిరీస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ ఈస్ సింబాలిక్ ఆంథ్రపాలజీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. క్లియర్? మనకి థియరీస్లో కూడా ఉంటుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ సింబాలిజం ఆర్ సింబాలిక్ ఆంథ్రపాలజీ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. అంతకుముందు ఒకసారి చూడమా, బ్లాక్ బాస్టర్ ఆఫర్, సూపర్ ఆఫర్, ఎనీ ఆప్షనల్ కేవలం మీకు 10,000 రూపీస్కి లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం 10,000కే. అయితే ఫీజ్ వ్యాలిడిటీ 30th సెప్టెంబర్ వరకు మాత్రమేనమ్మా. మీరు ఈ 30th సెప్టెంబర్ లోపల జాయిన్ అయినట్లయితే మీకు 1 year వ్యాలిడిటీ కోర్స్ ఆప్షనల్. మీకు పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అయితే మీరు ఏదైనా ఆప్షనల్ తీసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 7893899553. అయితే మీకు ఇది రికార్డెడ్ వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్కి లైఫ్ టైం వ్యాలిడిటీకి కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. అయితే ఆంథ్రపాలజీ ఆప్షనల్ కంప్లీట్గా డీటెయిల్డ్గా నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. మీకు స్టాండర్డ్ రిఫరెన్సెస్ బుక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు నోట్సెస్కి ఏమాత్రం కూడా ఇబ్బంది అనేది ఉండదు. రైట్? ఎస్. సో ఇంకెందుకు లేట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. ఎస్, కమింగ్ టు ద పార్ట్ దట్ ఈరోజు మనం తీసుకుంటున్న థియరీ అనేది ఇట్ ఈస్ ద సింబాలిక్ అండ్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ. క్లియర్? అయితే మనం చూస్తాం ప్రతి థియరీ కూడా ఆంథ్రపాలజీలో గుర్తుంచుకోండి, ఒక సొసైటీ యొక్క కల్చర్ అనేది చూస్తుంది, ఒక సొసైటీ యొక్క బిహేవియర్ అనేది చూస్తుంది, ఒక సొసైటీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి చూస్తాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఒక సొసైటీని ఇన్ డీప్గా స్టడీ చేయాలంటే వీటన్నిటినీ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సింబాలిక్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ మెయిన్ ఈ మూడింటిని ఏ విధంగా చూస్తుంది అనేది చూస్తాం. చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఇంట్రడ్యూస్డ్ అబౌట్ సింబల్స్ గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే నేమ్ సింబాలిక్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ. సింబల్ అంటే ఏంటి? సింబల్ అంటే ఏం చెప్తున్నారు అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ స్టాండ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఇట్లా క్రాస్ సింబల్ ఉంది అంటే మీరు క్రిస్టియన్ సింబల్ అని అంటారు, అవునా? సో ఇఫ్ ఐ సే ఓం అని పెట్టానంటే దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హిందూ అని అంటారు, అవునా? సో ఒక స్టార్ సింబల్ అనేది వేశాను అంటే హాఫ్ మూన్ పెట్టి దట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇస్లామిక్ కల్చర్ అని అంటాం, అవునా? ఒక యాపిల్ సింబల్ గీసాను అంటే దట్ ఈజ్ యాపిల్ రిలేటెడ్ అని అంటారు, అవునా? సో ఇట్లా 4 circles ఇట్లా పెట్టానంటే సార్ ఆడీ సింబల్ సార్ అని అంటారు. సో ఏ సింబల్ ఈజ్ సంథింగ్ దట్ స్టాండ్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఏంటి? ఆ సింబల్ చూస్తే ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ప్రతిదీ కూడా మనం కనిపెట్టడం అనేది జరుగుతుంది, అవునా? సో అంత వాల్యూ అనేది సింబల్స్కి ఉన్నదన్నమాట. సో కొంతమంది ఆంథ్రపాలజిస్టులు ఏమనుకున్నారంటే ఎస్, ఒక కల్చర్ని స్టడీ చేయాలంటే ఆ కల్చర్లో ఉన్న సింబల్స్ని స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే సింబల్స్లో హిడెన్ సిగ్నిఫికెన్స్ అంటే దాంట్లో ఎంతో గొప్ప విషయం అనేది దాగి ఉన్నది అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఈ సింబల్స్ని స్టడీ చేయడం అనేది మోస్ట్ క్రూషియల్గా మనం చూస్తాము. క్లియర్? సో అయితే ఈ సింబల్స్ ఎస్ దే రిప్రజెంట్ లాంగ్వేజ్, దే రిప్రజెంట్ ఆర్ట్, దే రిప్రజెంట్ రిచువల్స్, అవునా? ఇవన్నీ కూడా ఇది చూపించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మన క్లాస్లో మనం డిస్కస్ చేస్తుంది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆంథ్రపాలజిస్ట్, అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్. హిజ్ నేమ్ ఈజ్ గీడ్స్. క్లియర్? అతని పూర్తి పేరు క్లిఫర్డ్ గీడ్స్ అనమాట. సో గీడ్స్ అని కూడా అంటారు, క్లిఫర్డ్ గీడ్స్. సో ఇతను ఒక అమెరికన్ ఆంథ్రపాలజిస్ట్. హీ హ్యాజ్ కమ్ విత్ ద థియరీ దట్ ఈజ్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ. అంటే నథింగ్ బట్ ఈ సింబల్స్ ఏవైతే ఉన్నాయో
ఈ సింబల్స్ని డీకోడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని ఎప్పుడైతే ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం అంటే ఏంటి అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కల్చర్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనకి అర్థమవుతుంది అని అతను క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో అయితే ఈ క్లిఫర్డ్ గీడ్స్ అన్న వ్యక్తి తను చదివిన ఆర్ తను చూసి అర్థం చేసుకొని నేర్చుకున్న ఒక స్టడీ ఒక కల్చర్ గురించి అతని బుక్లో పెట్టడం అనేది జరిగింది. సో ఆ బుక్ ఏంటో చూడమ్మా. ఇట్ ఈస్ కాల్డ్ ద డీప్ ప్లే. క్లియర్? ఇట్ ఈస్ కాల్డ్ ద డీప్ ప్లే విచ్ ఈస్ ద నోట్స్ ఆన్ బాలినీస్ కాక్ ఫైట్. బాలినీస్ కాక్ ఫైట్. అయితే బాలి అనే కంట్రీలో కాక్ ఫైట్ అనేది జరుగుతుందన్నమాట. సో దాని గురించి ఇతను డిస్క్రైబ్ చేయడం అనేది జరిగింది. అయితే మన గైడ్స్ ఏం చెప్తున్నారో చూడండి. మన గైడ్స్ ఏం చెప్తున్నారంటే ఒక కల్చర్ని స్టడీ చేసేటప్పుడు క్లియర్ దానిని మనం ఏదో ఒక సైంటిఫిక్ మెథడ్లో a² + b² అన్నట్టు చదవకుండా మెయిన్ ఆ కల్చర్ ఎటువంటి సింబల్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఆ సింబల్స్ని మనం అర్థం చేసుకుంటే ఆ కల్చర్ యొక్క గ్రేట్నెస్ అనేది ఏ విధంగా మనకి కనిపిస్తుంది ఇట్లాంటివి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ కల్చర్ వాళ్ళు లెట్స్ టేక్ బౌ అండ్ యారో. క్లియర్? బాణం ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ ప్రతి బాణానికి కూడా లెట్స్ టేక్ సూర్యుడు సింబల్ అనేది పెడుతున్నారు అనుకోండి. విచ్ మీన్స్ వాళ్ళు సూర్యుడికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తున్నట్టు వాళ్ళ రిలీజియన్లో మోస్ట్ క్రూషియల్గా చూస్తున్నట్టు. అవునా కదా? సో విచ్ మీన్స్ ఒక సింబల్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే వాళ్ళు దేనికి సిగ్నిఫికెన్స్ ఇస్తున్నారు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అవునా? సో అటువంటి కల్చర్స్ని చదివేటప్పుడు మనం ఒక సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తే ఆన్సర్స్ అనేవి రావు. ఎటువంటి అనాలిసిస్ చేయాలంట? ఇంటర్ప్రిటేటివ్ అనాలిసిస్. అంటే దాని నుంచి నేను ఎంతవరకు అర్థం చేసుకోగలను అని ఆలోచించినప్పుడు మాత్రమే ఆ కల్చర్ గురించి అర్థమవుతుంది అని చెప్తున్నారు. సో గైడ్స్ ఏం చెప్తున్నారు అంటే ఒక కల్చర్ అనేది నథింగ్ బట్ సింబల్స్తో కూడి ఉన్న ఒక గ్రూప్ అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే కల్చర్లో ఏం జరుగుతుందంటే ఈ సింబల్సే ఒక జనరేషన్ తర్వాత మరొక జనరేషన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆ సింబల్స్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ సింబల్స్ని స్టడీ చేస్తే ఒక కల్చర్ యొక్క ఆరిజిన్ కానీ అందులో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అంటే వ్యవస్థలు ఏది ఎట్లా జరుగుతుంది ఒక మ్యారేజ్ స్టైల్ అనేది ఎందుకు అలానే ఉంది. క్లియర్? ఇటువంటివన్నీ కూడా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే కల్చర్ సింపుల్గా ఎక్స్టర్నల్ సింబల్స్ ఉంటాయి, అలానే మనకి దాగి ఉన్న మీనింగ్ కూడా ఉంటాయి. కొన్ని సింబల్స్ అనేవి చాలా ప్లెయిన్గా కనిపించవచ్చు, బట్ వాళ్ళు అది పెడుతున్నారంటే దాని వెనకతన ఎంతో స్టోరీ ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో కల్చర్ అనేది మనకి ఒక వాల్యూ ఓరియంటేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక కల్చర్ అనేది ఒక సొసైటీని స్టడీ చేసేటప్పుడు ఈ సింబల్స్ అనేవి మనకు ఒక దారి చూపిస్తుంది అనమాట, ఎట్లా చదవాలి అలాగా. సో ఒక కంప్లీట్ సొసైటీ యొక్క లైఫ్ అంతా కూడా ఈ సింబల్స్ నుంచి మనం తెలుసుకోగలం అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని గైడ్స్ ఇంట్రెస్ట్ అంతా కూడా ఈ సింబల్స్ని ఎట్లా చూస్తాము ఎట్లా ఫీల్ అవుతాము ఎట్లా ఆలోచిస్తాము అనేదే మెయిన్. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సొసైటీలో ఉన్న వ్యక్తులలాగా ఆ సింబల్స్ని మనం చూడగలమో అర్థం చేసుకోగలమో అనువాదించగలమో అప్పుడే ఆ కల్చర్ ఇంపార్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. క్లియర్? సో మెయిన్ ఇంపార్టెంట్ వన్ చూడమ్మా. గైడ్స్ ఏం చెప్తున్నారంటే దట్ ఐఎమ్ రైటింగ్ హియర్ సింబల్స్ ఆర్ వెహికల్స్ ఆఫ్ కల్చర్. ఈ స్టేట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సింబల్స్ ఆర్ వెహికల్స్ ఆఫ్ కల్చర్ అంటే అర్థం ఏంటి? ఒక కల్చర్ని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే సింబల్స్ అనేవి వెహికల్ లాంటిది. వెహికల్ ఉన్నప్పుడు మాత్రమే ఒక కల్చర్ని ఈజీగా అర్థం చేసుకోగలం అని చెప్తున్నారనమాట.
అంటే సింబల్స్ అనేవి స్టడీ చేస్తున్నప్పుడు అందులో ఏముంది ఏంటి అనేది అర్థం చేసుకోవడంతో పాటు మనం దాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఆ యొక్క కల్చర్ మనకి ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అన్న మోడ్లో స్టడీ చేయాలంటున్నారనమాట. అయితే కరెక్టే, కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయి, వాటిని అట్లానే కేవలం చదివి వదిలేసి కాదు, ఆ సింబల్ని అర్థం చేసుకొని ఆ సింబల్ ఆ కల్చర్లో ఎంత రోల్ ప్లే చేస్తుందో అనేది అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇదంతా చెప్తూ గీడ్స్ బాలి అనే కంట్రీలో కాక్ ఫైట్ గురించి చెప్తున్నారు. కాక్ ఫైట్ గురించి మన తెలుగు స్టేట్ పీపుల్కి సింపుల్గా తెలుసు, అవునా? కోళ్ళ పందాలు అని అంటాం, రైట్? సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఈ కాక్ ఫైట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, రైట్? అయితే ఇక్కడ మెయిన్ మన గీడ్స్ ఈ కాక్ ఫైట్ చూసి అర్థం చేసుకోవడం అనేది జరిగింది. ఏంటని? కాక్ ఫైట్ జరిగేటప్పుడు కోళ్ళ పందాలకు వెళ్ళినప్పుడు మనం ఎంత బెట్టింగ్ వేస్తున్నారు ఇట్లాగా ఆర్ కాక్స్ ఏ విధంగా ఫైట్ చేస్తున్నాయని మాత్రమే చూస్తాం. అయితే గీడ్స్ మాత్రం ఏం అబ్జర్వ్ చేశారంటే ఒక వ్యక్తి ఆ కాక్ని పెంచడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు ఇట్లాంటివన్నీ కూడా చూసి షాక్ అయ్యాడనమాట. సో హీ అబ్జర్వ్డ్ ఈ కల్చర్లో ఈ కాక్ ఫైట్ అనేది సింబల్గా హయ్యెస్ట్ సింబల్గా నిలిచింది. ఎందుకంటే ఇన్ రెగ్యులర్ లైఫ్లో సొసైటీలో ఉన్న మేల్స్ అందరూ కూడా ఈ కాక్స్ని పెంచడానికి వాళ్ళ యొక్క టైం అనేది స్పెండ్ చేస్తారు. కాక్ని నీట్గా గ్రూమ్ చేస్తారు. గ్రూమ్ చేయడం అంటే ఏంటి? డైలీ బాత్ చేయడం కానీ, వాటికి మంచి ఫుడ్ పెట్టడం కానీ. ఈరోజు జనరల్గా మనం కూడా మాట్లాడుతుంటాం, ఏంటి ఈ కోళ్ళ పందాల్లో ఈ కోళ్ళు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా చికెన్ తినడం జరుగుతుంది అండ్ ఇంకా కాజు పకోడీ తినడం జరుగుతుంది. సో విచ్ మీన్స్ పెంచేవాడైనా కూడా తక్కువ తింటాడేమో కానీ ఆ కోడికి మాత్రం చాలా ఎక్కువ పెట్టడం అనేది జరుగుతుంది. సో విచ్ మీన్స్ వాడు తన లైఫ్ కన్నా ఆ కోడి యొక్క లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో హియర్ వీ కెన్ కన్క్లూడ్ ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు అనేది. దాన్ని మనం డీప్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం దానికి క్లారిటీగా చెప్పగలం, అవునా? సో హౌ హీ ఈస్ గివింగ్ దిస్ ఇంపార్టెన్స్ అని, రైట్? సో ప్రతిసారి కూడా కాక్ ఫైట్ గురించే మాట్లాడుతుంటారు, అందరూ కూడా కాక్ ఫైట్స్ గురించే మాట్లాడతారు. సంవత్సరం అంతా కూడా ఆ కాక్ ఫైట్ రోజు గురించి అందరూ వెయిట్ చేస్తారనమాట. సో అంటే సొసైటీలో జరిగేది ఏదైనా కూడా దీనికి సంబంధించిందే జరుగుతుంది. ఎవరు ఎప్పుడైనా ప్రెస్టీజ్ ఇష్యూస్ వచ్చేటప్పుడు దీని గురించే డిస్కస్ చేస్తారు, వీటి గురించే మాట్లాడతారు. అయితే ఈసారి కాక్ ఫైట్లో చూసుకుందాం, నీ కాక్ గెలుస్తుందా నా కాక్ గెలుస్తుందా అన్నట్టే మాట్లాడుకుంటారనమాట. వాళ్ళు దీంట్లో వాళ్ళ స్టేటస్, వాళ్ళ హైరార్కీ అనేది ఫాలో అవుతారనమాట. అంటే దట్ ఒక హై స్టేటస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే కాక్ ఫైట్లో ఒక కాక్ గెలుస్తుందో ఆ ఫ్యామిలీకి, ఆ కమ్యూనిటీకి హై స్టేటస్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? సో వాళ్ళు క్లియర్గా రూల్స్ ఆఫ్ గేమ్ అనేది మాట్లాడుకుంటారు అండ్ వాళ్ళు అట్మోస్ట్ కేర్ అనేది ఈ కాక్స్ పెంచడంలో తీసుకుంటారనమాట. అయితే నార్మల్ ఒక వ్యక్తికి జనరల్గా జరిగే ఒక గేమ్లా కనిపించవచ్చు, బట్ ఈ బాలీలో ఉన్న పీపుల్కి మాత్రం అది ఒక ఎమోషన్, ఒక అటాచ్డ్ ఫీలింగ్ అన్నమాట. కాక్ ఫైటే వాళ్ళ మొత్తం లైఫ్ అంతా. ఎందుకంటే వాటికి నేమ్స్ అనేవి పెట్టుకుంటారు, ప్రతిదీ కూడా దాంతోనే కంపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్? ఎటువంటి యాక్టివిటీ చేసినా, ఐదర్ కామెడీ అయినా, సీరియస్ అయినా, ట్రాజడీ అయినా, ఏది జరిగినా ఈ కాక్ లైఫ్కి సంబంధించినట్టే నేమ్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని చూసిన తర్వాత అప్పుడు గీడ్స్గా అర్థమైంది, ఒక సొసైటీని చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సొసైటీలో ఉన్న సింబల్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సింబల్స్ని అర్థం చేసుకొని వాటిని ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడే మెయిన్ ఆ సొసైటీ యొక్క కల్చర్ గురించి మనకి క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది. క్లియర్? సో ఈ గీడ్స్ గురించి ఏదైతే చెప్పానో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్గా ఆంథ్రపాలజీ మనకి మెయిన్స్ ఆప్షనల్ ఎగ్జామ్లో సింబాలిక్ ఇంటర్ప్రిటేటివ్ థియరీ బై క్లిఫర్డ్ గీడ్స్ అని 10 మార్క్స్కి కానీ 15 మార్క్స్కి కానీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. క్లియర్?
థియరీ చూసారమ్మా ఎంత ఈజీగా ఉందో, మీరు వాటిని జాగ్రత్తగా రాసుకున్నారంటే కంప్లీట్ అయినట్టే. క్లియర్. ఈ థియరీకి సంబంధించిన నోట్స్ లాంటివి కూడా అన్నీ నా దగ్గర ఉన్నాయి. క్లియర్. సో ఆంథ్రపాలజీ చాలా వెరీ షార్ట్ ఆప్షనల్ అనమాట. యూ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ ఆప్షనల్. సో ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ప్రీవియస్ ఇయర్స్ టాప్ మార్క్స్ కూడా ఆంథ్రపాలజీ ఆప్షనల్ నుంచి చాలా వరకు రావడం అనేది జరుగుతుంది. క్లియర్. సో యూ టేక్ వైజ్ డెసిషన్. మీకు ఇంకా ఆప్షనల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, సరే ఇది తీసుకుంటే మాకు అర్థమవుతుంది లేదా అన్న క్లారిటీ, డైలమాలో ఉన్న క్లారిటీ గురించి యూ కెన్ కాల్ టు మీ. సో దట్ ఈస్ ప్రత్యూష మేడంకి కాల్ చేయండి, మేడం విల్ గైడ్ యూ. క్లియర్. ఇక్కడ ఒకసారి చూడమా, యూపీఎస్సీ జనరల్ స్టడీస్, కేవలం మనం జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లియర్ ఫౌండేషన్ బ్యాచ్ అనేది 1 year వ్యాలిడిటీతో లైవ్ ప్లస్ రికార్డెడ్ స్టార్ట్ చేయడం జరిగింది. కొత్త బ్యాచెస్ అనేవి చూడమ్మా, కొత్త బ్యాచెస్ 1st October నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దిస్ ఇస్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. అయితే ఈ ఇనాగరల్ ఆఫర్ కింద మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కూడా ఉంటుంది. బట్ 1 year క్యూరేటెడ్గా మీకు వ్యాలిడిటీ కావాలి అనుకుంటే కేవలం 1 year లైవ్ ప్లస్ రికార్డెడ్కి ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 20,000 రూపీసే, కేవలం 20,000 రూపీసే. అయితే ఆన్లైన్ ఫీజ్ యాక్చువల్లీ 30,000, ఇనాగరల్ ఆఫర్ కింద 20,000 తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్లైన్ మీకు విశాఖపట్నం ఆఫ్లైన్ బ్రాంచ్ కావాలనుకుంటే కేవలం 40,000 అమ్మ. ఆఫ్లైన్ వచ్చేసి కేవలం 40,000. అయితే ఆఫర్ వ్యాలిడిటీ టిల్ 30th September. ఈ వీక్లో మీరు జాయిన్ అయినట్లయితే 30th September లోపల జాయిన్ అయినట్లయితే మీకు కేవలం ఆన్లైన్ అయితే 20,000, ఆఫ్లైన్ అయితే 40,000 మీకు 1 year వ్యాలిడిటీ వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ 30th September వరకు కూడా మీకు ఈ కోర్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. ఈ 1st October నుంచి. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, 78938999553.